నిజాం సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులు ఆందోళన బాటపట్టారు. సాగునీరందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. చివరి ఆయకట్టు గ్రామాలైన మాక్లూర్, మాదాపూర్, ముల్లంగి, బొంకన్పల్లి గ్రామాలకు D72 కెనాల్ ద్వారా సాగునీరు అందుతుంది. అయితే ప్రాజెక్టు నుంచి విడుదల అయ్యే నీరు దాదాపు 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చివరి ఆయకట్టు గ్రామాలకు వచ్చే క్రమంలో మధ్యలోనే చెరువులు నింపుతుంటారు. దీంతో ఆయకట్టు పంట పొలాలకు నీరందక భూగర్భ జలాలు ఇంకిపోయాయి. సాగు నీరందక నేల నెర్రలు వస్తోంది. దీంతో యాసంగి పంట చేతికొచ్చే పరిస్థితి లేదని వాపోతున్న రైతుల పరిస్థితిపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజాం సాగర్ చివరి ఆయకట్టు రైతులు సాగునీరు లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చివరి ఆయకట్టు గ్రామాలకు సాగునీరు అందకపోవడంతో పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో 15-20 రోజుల్లో పంటలన్నీ కూడా కోతలకు వచ్చేటువంటి పరిస్థితి. దాదాపు పుట్ట దశలో ఉన్నాయి పంటలన్నీ కూడా. కానీ సరిపడా సాగునీరు చివరి దశకు సరిపడా నీరు అందకపోవడంతో పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి. చాలా చోట్ల ఎండినటువంటి పంటల్ని పశుగ్రాసానికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక చాలా చోట్ల అయితే భూములన్నీ పంట పొలాల మధ్యలో నిర్రలు బారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. డిస్ట్రిబ్యూటర్ 72 కింద ఉన్నటువంటి పంటలు సాగు చేసేటువంటి గ్రామాలుగా పేరున్న మాక్లూర్, మాదాపూర్, ముల్లంగి, బొంకన్పల్లి ఈ గ్రామాలు అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పంటలు చివరి దశలో నీరందక ఎండిపోయేటువంటి సిచ్యువేషన్ నెలకొంది. రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక వారం 10 రోజుల పాటు కొంత సాగునీరు అందిస్తే పంటలు గట్టెక్కుతాయనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మాట్లాడదాం. రైతులు ఉన్నారు. ఎన్ని ఎకరాలు నాటేసిన నేను 3 ఎకరాలు నాటినా అని నీళ్ళు అందుతలేవు. మొత్తం ఈ లిఫ్ట్ ఎత్తమన్నారు, లిఫ్ట్ వేయలేదు. ఆ లిఫ్ట్ వేస్తే మంచి స్థానం ఉంటుండే. ఇప్పుడు 800-900 ఎకరాలు ఉన్నది. మొత్తం మోసం అయిపోతున్నది. ఇప్పటిదాకా అట్లనే ఇట్లనే బోర్లకు అందించినాము. ఇప్పుడు 2 నెలలాయే బోర్లు కూడా కమ్మి అయినాయి. కమ్మి అయి మొత్తం అందుతలేవు. ఎంత బాధపడతాం. ఇప్పుడు బోర్ కొడదామన్నా, ఇంకా ఏదైనా వేద్దామన్నా ఆ మునిగినల్లా మునుగుతాం, ఇంకేదన్నా వేస్తామన్నా అట్లా పరిస్థితి మంచిగా లేదు. ఇది 72 తోము ఆడ లొద్దిలా ఒకటి లిఫ్ట్ వేస్తే ఆ లిఫ్ట్ గురించి వీళ్ళంతా ఆయకట్టు మంది బతుకుతారు. ఆయకట్టు రైతులంతా బతుకుతారు. ఈ మాకులూరుకి బాగా మోసం ఉన్నది. మాట్లాడదాం. ఇంకా పంటలో నీళ్ళందక చాలా ఇబ్బందికర పరిస్థితి అని చెప్తున్నారు. ఈ పంటలు గట్టెక్తే ఇప్పుడు నీళ్లు సరిగా అందడం లేదండి. నీళ్లు సరిగా అందితే గట్టెక్కుతాయి. ఇంకో 10 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తే నీళ్లు గట్టెక్కే పరిస్థితి అయితే ఉన్నది. కానీ ఇప్పటికే చాలా దెబ్బతినిపోయినాయి. బోర్లు మొన్న ఈ నెల మార్చి నుంచి ఎత్తేసినాయి బోర్లు. చేతికి రావాలంటే గవర్నమెంట్ ఇంకో రైతుల మీద దయ కరిగి ఇంకో 10 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తే నీళ్లు సగంలో సగం అన్నా కానీ పంట చేతికి వచ్చే. ఎన్ని ఎకరాలు నాటేసాం నేను? మేము 3 ఎకరాలు నాటాం. ఇట్లా పంట మంచిగా ఉందా? చేతికి రాదు సార్. ఇది చేతికి రాదు, ఏం రాదు. ఈ పంటలన్నీ ఎండిపోతున్నాయి. లిఫ్ట్ గురించి అంటే ఇంతకుముందు వేస్తున్నారు, వేయలేదు. ఇప్పుడు వేయలేదు. ఇప్పుడు వేస్తామని అంటున్నారు. మరి వేస్తారా వేయాలా తెలకొచ్చింది. మాకు నీళ్ళు అయితే కావాలి. ఇప్పుడు నీళ్ళు లేక బోర్డు వాడతలేదు. బోర్డు ఎత్తేసినాయి. ఇంకా రైతులు కూడా ఉన్నారు. అలా చెప్పండి. ప్రతి సంవత్సరం యాసంగిలో ఈ చివరి ఆయకట్టు రైతులకు ఇట్లాంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వాలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కావచ్చు పట్టించుకోవట్లేదు. ఎట్లా ఈ పంటలు గట్టెక్కాలంటే ఏం చేయాలి? పంటలు గట్టెక్కాలని అంటే ఇప్పుడు చివరి ఆయకట్టు మాది 72 డిస్ట్రిబ్యూటర్ ఉంది. మాది చాలా ఇదిగా ఉన్నది. ఇక్కడ సుమారు ఒక 600 ఎకరాలు ఆ కాలువ నీళ్ళు వస్తే కనుక ఇక్కడ మాకు పండుతాయి. లేకపోతే మొత్తం పంటలు నష్టపోయే పరిస్థితి రైతులది ఉంది. కాబట్టి ఎమ్మటినే మాకు ఒక 20 రోజులన్నా కానీ వాటర్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. ఖర్చులు కూడా వ్యవసాయంలో చాలా పెరిగిపోయినాయి. 35,000 దాకా ఖర్చు వస్తుంది ఎకరం నాటాలంటే ఈ రోజుల. మాకు పురుగు మందులు కానీ ఏదన్నా కానీ బాగా ఖర్చులు ఉన్నాయి. కాబట్టి ఎమ్మటినే 72 వరకు మాకు ఒక 10-15 రోజులు వాటర్ ఫుల్గా ఇస్తే కానీ మాకు అందుబాటులోకి పంటలు దక్కుతాయని నేను అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం యాసంగి పంటలు దెబ్బతింటున్నా కూడా ప్రభుత్వాల నుంచి పెద్దగా స్పందన లేదు. తమకు ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసి చివరి ఆయకట్టు రైతులను ఆదుకోవాలన్నటువంటి విషయాన్ని అయితే ఈ ప్రాంత రైతులు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజాం సాగర్ చివరి ఆయకట్టు నుంచి.